హలో ఎవ్రీవన్, హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నా అండి. మీరు చూస్తున్నవి ఫ్రోజన్ ప్రాన్స్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళకి ఒంగోలులో రొయ్యల చెరువు ఉంది, వాళ్ళు పంపించారనమాట. ఇవాళ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. వీటిని ఏం చేయాలంటే మనము బాక్స్లోంచి తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి నార్మల్ వాటర్ వేయాలి. అస్సలు హీట్ వాటర్ వేయొద్దండి. నార్మల్ వాటర్ వేసి కాసేపు ఉంచితే అవి విడిపోతాయి. తర్వాత వాళ్ళు చక్కగా క్లీన్ చేసి పంపించారు నీట్గా. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మరసం వేసేసి వాటిని కుక్ చేసుకోవాలి. కుక్ ఇన్ ద సెన్స్ ఆ వాటర్ అంతా పోయి గట్టి పడతాయి అన్నమాట. అట్లా ఒక 5 minutes పెట్టుకున్న తర్వాత అది వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అండ్ ఆ ప్రాన్స్ ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయండి. సైజ్ కూడా పెద్దగా ఉంది అండ్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. ఇవి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో నేను 3 spoons వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ ప్రాన్స్ వచ్చేసి మనకి 1.5 kg ఉన్నాయండి. దానికి సరిపడా 3 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం వేగాక పసుపు కూడా వేసేసి మళ్ళీ కాసేపు వేగిన తర్వాత ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ప్రాన్స్ని వేసేద్దాం. ప్రాన్స్ని కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది ప్రాన్స్కి. కాసేపు ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దీనికి 1.5 kg కదండి, నేను 5 tomatoes అంటే కొంచెం పెద్దవే 5 tomatoes కట్ చేసుకున్నాను. టమాటోస్ వేసేసి టమాటోస్ కూడా వేసిన తర్వాత సాల్ట్, కారం వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఒక 5 minutes ఫ్లేమ్ మనము మీడియంలో పెట్టి మూత పెట్టేసుకున్న తర్వాత దీంట్లో చింతపులుసు వేయాలండి. చింతపులుసు వేసి, కొంతమంది చింతపులుసు వేయరు, టొమాటోతోనే చేసేస్తారు. బట్ చింతపులుసు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను టొమాటో వేసాను అండ్ చింతపులుసు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి 2 వేసేసి అది దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఆ పులుసు అంతా దగ్గర పడుతుంది. అప్పటి వరకు లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes అది మొత్తం ఫ్లేమ్ హైలో పెట్టకండి, ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి కుక్ చేసుకోండి. అంత దగ్గర పడిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసుకుంటే పచ్చి రొయ్యల కూర రెడీ. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పీసెస్. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.